చుట్టూ ఉన్న సమాజానికి జరిగే ఒక పెద్ద ఘర్షణ. ఆ ఘర్షణలో ఒక పిల్ల, ఒక చిన్న పాప, ఆ పాప మూగది. ఆ మూగదానిని బాగు చేసుకోవాలి అనటానికి ఈ లక్ష్మికి స్నేహితురాలు ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పాత్ర అది, నర్మద. అది చాలా చిన్న పాత్ర అనుకుంటాం, కానీ ఆ మూగపిల్ల ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటుంది, ఎత్తుకుపోతుంటుంది. మా అమ్మకి అదే కోసం అంటే చాలా కోపం ఉంటుంది ఆ చిన్నపిల్లకు. కానీ తర్వాత వెళితే ఆ పిల్ల జీవితపు చైతన్యానికి ఆమెనే కారకురాలైంది. ఇది చాలా కీలకమైన అంశం కథలో ఆయన చూపించినది. ఆమె ఎంత బాగా చెప్తుందంటే, నీకేమున్నాయే కష్టాలు, నాకు లేవా, మీ అమ్మకు లేవా, మీ అమ్మమ్మకు లేవా, ఎన్ని తరాల నుంచి మనకి కష్టాలు వస్తున్నాయే, నీకే వచ్చినట్టుంటుందండి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఆపరేషన్ చేయించాల్సిందే అని అంటుంది. ఇక ఆమెకు ఎదురవుతున్న సమాజంలోని రెండు అంశాలు, ఒకటి పురుషాధిపత్యంలో ఒక పాత్ర అని అనుకోవాలి ఖచ్చితంగా, అది భర్త పాత్ర. వాడికి ఉన్న వ్యసనం ఏమిటంటే తాగుబోతు. ఇప్పటికి కూడా ఆధిపత్యానికి ఒక వ్యసనం ఉంటుందండి. ఏ వ్యసనం లేకపోయినా భార్యలో ఎంత మంచిగా వంట చేసినా దరిద్రం వంట అంటాడు. అది ఒక పెద్ద వ్యసనం. వంటనే కాదు, ఏమైనా ఆమె ఒక చొక్కా కొనుక్కొచ్చి ఇచ్చింది అనుకోండి, ఈ కలర్ నేను వేసుకుంటానా, ఏ చిన్న విషయం వచ్చినా ఒక ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణలో వాడు తాగుబోతు. వాడు ఎంత పెద్ద ఫిలాసఫీ చెప్తాడంటే గిరీశం కన్నా పెద్ద ఫిలాసఫీ చెప్తాడు వాడు ఏం ఫిలాసఫీ చెప్తాడు. ఇవో దానికి బాగు చేసినాం అనుకో, ఏమవుతుంది, దానికి మాట వస్తుంది. మాట వస్తే మనం ఎన్ని పోగొట్టుకుంటాము. మొట్టమొదట అది మూగది అంటే మనకు ప్రభుత్వం ద్వారా వచ్చే లాభాలన్నీ నాశనం అయిపోతాయి. నంబర్ 1 పాయింట్. ఇంకోటి, దానికి మాట వచ్చిందనుకో మనం పెళ్లి చేయాల్సి వస్తుంది. మూగదానికి ఎక్కడైనా ఎవరైనా సహాయపడుతూ ఉంటారు, అదంతా మనకు లాభమే కదా. మరొకటి, అన్నింటికన్నా ఆ పాత్రలో నేను శ్రీనివాస్ సెల్యూట్ చేయడం ఏంటంటే, వాళ్ళు సేవా సంస్థ వాళ్ళు వచ్చి, అమ్మ మీ బిడ్డకు మా దగ్గరికి తీసుకురండి అని వాళ్ళు ఛార్జీకి డబ్బులు ఇస్తారు. ఆ ఛార్జీకి డబ్బులు ఇచ్చే సమయంలోనే వీడు ప్రవేశిస్తాడు. అది తీసుకొని జేబులో పెట్టుకుంటాడు, ఛార్జీ కూడా ఇవ్వకుండా భార్యకు. ఇక ఎంత బాగా జరుగుతుందంటే మనమే పెట్టి తన్నాలు అనిపిస్తుంది ఆ మొగుడిని. అంత కోపం. ఆ పాత్ర మాత్రం మాట్లాడదు. ఇప్పుడు కొందరు ఏంటంటే మన ఇష్టం నుండి తింటుంటాము, కానీ ఆ పాత్ర తింటదు, ఈమె తింటదు, కానీ మనకు అర్థమైపోతుంది ఇంత దరిద్రుడా ఈమె మొగుడు అని మనకు అర్థమవుతుంది. అది అతనిలో ఉన్న ఒక ఫిలాసఫికల్ థింకింగ్. పైకి మాత్రమే కనిపిస్తుంది, కానీ సంభాషణలో మనకు అర్థమైపోతుంది. వాడు చెప్పిందంతా కూడా ఎంత లిజనింగ్గా చెప్తాడంటే చాలా బాగా చెప్తాడు. ఒకటవది అయిపోయింది, కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ఎదుర్కొనే సమస్యలు ఒకటి పెట్టినాడు. రెండవది, గ్రామీణ వ్యవస్థలో నుంచి